వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో రివిజన్ అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో రివిజన్ జరిగింది. వాళ్ళకి క్లియర్గా రివైజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రివిజన్స్ ఏమేమి జరిగాయి, ఏమేమి మార్పులు జరిగాయి, సో ఈ మార్పులు మీకు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు టాప్ కాలేజెస్లో ఈజీగా సీట్ అయితే సాధించవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ నేను మీకు చేంజ్డ్ నోటిఫికేషన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అండ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు తెలియటం కోసం అని చెప్పి నేను మొబైల్ యాప్ ద్వారా మీకు పుష్ నోటిఫికేషన్ పంపిస్తాను. సో ఆ నోటిఫికేషన్ రాగానే మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. ఇప్పుడు మీకు లెఫ్ట్లో కనపడేది ఓల్డ్ నోటిఫికేషన్ అండ్ రైట్లో కనపడేది మీకు న్యూ నోటిఫికేషన్. సో రైట్ సైడ్లో మీరు చెక్ చేసుకుంటే నోటిఫికేషన్లో ఏమేమి మార్పులు ఉన్నాయి అనేది చెప్తూ వస్తాను. సో వీళ్ళు టోటల్గా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎక్కడ కూడా మనకు అప్డేట్ అనేది చేయలేదు. కానీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి దాన్ని కూడా అదే దీంట్లో ఇచ్చి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్కి వచ్చినప్పుడు మాత్రం మనకు చేంజెస్ చేయడం జరిగింది. చాలా చేంజెస్ జరిగాయి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూస్తే మీకు రైట్ సైడ్లో చూస్తే అంటే కొత్త నోటిఫికేషన్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ అప్డేటింగ్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఏదైతే ఉందో సో ఇది మనకు 11/8/2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ అండ్ కాలేజ్ 9/8/2024 టు 10/8/2024 చూసాము. అయితే ఇక్కడ చూస్తే మనకు ఈ లెఫ్ట్లో చూస్తే అసలు ఆ ఆప్షన్ అనేది లేదు మనకు. అంటే రిపోర్టింగ్ అట్ కాలేజ్ అనే ఆప్షన్ అనేది పాత నోటిఫికేషన్లో ఇవ్వలేదు, కొత్త నోటిఫికేషన్లో ఇచ్చారు. సో లాస్ట్ టైం మిస్ చేసేసారనమాట. అంటే మీరు రిపోర్టింగ్ ఈరోజు చేయాలి అనే ఆప్షన్ లేదు. సో లాస్ట్లో వాళ్ళు మాత్రం అప్డేటింగ్ ఆఫ్ జాయినింగ్ కాలేజ్ని 8th అని ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనకు 11th అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కింద మనం తీసుకోవచ్చు. దెన్ కమింగ్ బ్యాక్ నెక్స్ట్ ఇంకేమీ అప్డేట్స్ ఉన్నాయని మనం చూసుకుంటే మనము సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇక్కడి నుంచి మీకు కంప్లీట్గా అన్ని డేట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ నేను ఎల్లో కలర్లో ఏవైతే మార్క్ చేశానో ఇవన్నీ కూడా ప్రీవియస్ డేట్స్. సో ఈ డేట్స్ని కొత్త డేట్స్ ఏ రకంగా చేంజ్ అయ్యో చూద్దాం. సో ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉందో అది 14th/8 నుంచి 16th/8 వరకు జరిగింది. వేరేజ్ ఇక్కడ చూస్తే మనకు 12th/8 నుంచి 13th/8 దాకా జరిగింది. అంటే 2 days మనకు ఎక్స్టెండ్ అయ్యింది ఇక్కడ. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ చూస్తే మనకు 16th/8/2024 ఉంది. వేరేజ్ ఇక్కడ చూస్తే మనకు 13/8/2024 ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకు ప్రీవియస్గా దాంట్లో చూస్తే 16/8/2024 ఉంది. ఇక్కడ చూస్తే 19/8/2024 ఉంది. తర్వాత మనకు డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ లెటర్ ప్రీవియస్ దాంట్లో చూస్తే 16th/8 నుంచి 17th/8 ఉంది. ఇక్కడ చూస్తే 19th/8 నుంచి 20th/8 ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు మళ్ళీ ఒక 3 days అనేది ఎక్స్టెన్షన్ అనేది జరిగిపోయింది మనకి ఇక్కడ. సో ఇది చాలా మనకు అప్డేట్ జరిగింది. దెన్ ద స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మనకు చూస్తే 17th వరకే ఉంది. ఇక్కడ మనకు కొత్త దాంట్లో చూస్తే 20th వరకు అయితే మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించి గైడ్ లైన్స్ అన్నీ కూడా కాలేజెస్ ఎప్పుడు ప్లేస్ చేయాలి అనేది వాళ్ళు 20th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇవి మేజర్ చేంజెస్. దీంతోపాటు కొన్ని ఇంకా వీళ్ళు ఈ పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పాత నోటిఫికేషన్లో కొన్ని యాజ్ ఇట్ ఈస్గా కొన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంట్లో కూడా డేట్స్ అన్ని క్లాష్ అయ్యాయి. సో ఆ డేట్స్ని మాత్రం మార్చలేదు. పైన ఏదో సెకండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే మార్చడం జరిగింది. సో మనము ఒకసారి ఆ డేట్స్ ఏవైతే వీళ్ళు మార్చకుండా మళ్ళీ ఇచ్చారో ఒకసారి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ముఖ్యంగా మనము ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళని చూసుకుంటే మనకు స్పెషల్ కేటగిరీలో ఎక్కడ కూడా డేట్స్ అయితే చేంజ్ అవ్వలేదు. సేమ్ డేట్సే మనకు పాత దాంట్లో కొత్త దాంట్లో కూడా సేమే ఉన్నాయి. మనకు 29th June టు 1st July అండ్ 2nd July టు 5th July. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనుకోవచ్చు మనము. దాని గురించి మనకైతే ప్రాబ్లం అయితే లేదు. బట్ కొన్ని డేట్స్ అయితే మనకు కింద చేంజ్ అయ్యాయి. ఆ డేట్స్ ఏంటంటే చూద్దాం. సో ఆ డేట్స్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తే సెకండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి మనకు ప్రీవియస్గా డేట్స్ ఏమి ఇచ్చారంటే 5/8/2024 నుంచి 7/8/2024 దాకా వీళ్ళు ఏదైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు రిపోర్ట్ చేయాలి చెప్పి ఇచ్చారు. ఇందాక మనం డిస్కస్ చేసాం. దాన్ని 9/8/2024 నుంచి 10/8/2024 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది మనం ఒక చేంజ్ అయితే అనుకోవచ్చు. ఇందాక మనం దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ ఫైనల్గా ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి మనకు చేంజెస్ జరిగాయి. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో ఒక సీట్ సిఎస్సి వచ్చింది, దాని నుంచి మీరు సిఎస్ఐ ఏఎంఎల్కి వెళ్ళాలనుకున్నారు, లేకపోతే వేరే దానికి వెళ్ళాలనుకున్నారు. సో దానికి 5/8/2024 నుంచి 7/8/2024 అని చెప్పేసి ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి 9/8/2024 నుంచి 10/8/2024 అని చెప్పేసి మనకు ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ గమనించారు. ఫస్ట్ దాంట్లో మనకి ఎట్లయితే నోటిఫికేషన్ ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఏమి రివిజన్ ఉంది అనేది మీకు
సరిగ్గా గమనించారు. కాబట్టి ఇది గమనించేలాగా మనం చేయటం మన ఛానల్ పని. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏవున్నా సరే మీకు ఇమీడియట్గా అప్డేట్ చేసి దాని ద్వారా మీకు ఏమి ఇంపాక్ట్ పడుతుందో చెప్తాను. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ డేట్స్ ప్రకారం ఆ షెడ్యూల్స్ ఏదైనా పెట్టుకొని ఉంటారు. సో ఆ డేట్స్లో ఆ షెడ్యూల్లో ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ మొత్తం అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అది వీళ్ళు అదే అనుకొని పాత డేట్స్ ఏమన్నా కదా చేంజ్ ఏం కాలే కదా, నోటిఫికేషన్ అదే ఉంది కదా అనుకుని ఉంటే, సో ఈ డేట్స్ అన్ని చేంజ్ అవ్వటం వల్ల ఒక 2 days 3 days ముందే రిపోర్టింగ్లో కాలేజ్ అనేది రిపోర్టింగ్ ఎక్స్టెండ్ అవటమో లేకపోతే ప్రీపోన్ అవటమో జరగడం వల్ల మీరు అక్కడ పోకపోయేసరికి ఇన్ టైంలో మీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్ ఇస్తుంది కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా అయితే మీరు ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.